సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరలా ఈ సమయంలో పరిశుద్ధ లేఖనములను ధ్యానం చేయడానికి ప్రభు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, గడిచిన కాలం అంతేవు నైనా మిరకల చాటును తండ్రి మనం దాచి భద్రపరిచి ఈ సమయంలో మీ పాదసందులో చేరి ఇక లేఖన భాగంలో ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మతో నింపండి, దుష్టుని బంధించండి, చీకటి దురాత్మ అంధకార శక్తులు యేసు నామలో బంధించండి. మీ సన్నిధి, మీ కృపా కాపుదలు మాతో ఉంచండి నాయన. మాకు ఏ మాటలైతే కావాలో ఆ మాటలు అనుగ్రహించండి, ఆత్మతో నింపండి, ఆత్మ నడిపింపుని దయచేయండి అయ్యా. మా చుట్టూ మీ సన్నిధి ఉంచండి, మీరు మాతో ఉండండి. వినుచున్న ప్రతి బిడ్డకి మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయని సహాయం దయచేయండి ప్రభా. వ్యర్థమైన మాటలు మా నోటికి రాకుండా చిక్కం వేయండి ప్రభా. మీ మాటలు మాకు అనుగ్రహించండి, సహాయం దయచేయండి. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నా. ఈరోజు అంశము దేవుడిచ్చినవి దేవునికి మరలా ఇస్తే. ఈరోజు మన అంశము దేవుడు మనకు అనుగ్రహించినది లేదా దేవుడు మనకిచ్చినది దేవునికి మరలా మనం ఇస్తే మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు చూస్తాము అనేది ఈరోజు మన అంశం. మళ్ళీ అంశం చెప్తున్నాను, దయచేసి గమనించండి. దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు లేదా మనకు అనుగ్రహించినది ఏదైనా మళ్ళీ దేవునికి ఇస్తే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనకిచ్చింది ఏదైనా మళ్ళీ తిరిగి దేవునికి ఇస్తే దాని ద్వారా ఎలాంటి ఆశీర్వాదం మనం పొందుకుంటాం అనేదే ఈరోజు మన అంశం. ప్రభు మనతో మాట్లాడబోయే అంశం. కొంతమంది వ్యక్తుల్ని నేను ఈ సందర్భంలో మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మొదటి వ్యక్తి హన్నా. మరి హన్నా జీవితంలో ఒక కొరత ఉంది. ఎల్కానాకి 2 భార్యలు, మరి రెండో భార్య పేరు హన్నా, మొదటి భార్య పెన్నీనా. మరి హన్నాకి పిల్లలు లేరు, పెన్నీనాకి పిల్లలు ఉన్నారు. మరి హన్నాకి పిల్లలు లేని కారణం చేత మరి తన పెన్నీనా మరి హన్నాని ఎంతో విసిగిస్తుంది. చాలా మరి హన్నాకి కలిగిన దుఃఖానికి కారణం పెన్నీనాగా ఉంది. మరి ఎల్కానా ఎంతగా ఓదార్చాడో, ఎంతగా ధైర్యపరిచాడో, కానీ హన్నా దేవుని సన్నిధికి వెళ్ళింది. ఏటేటా వాళ్ళకి అలవాటు, ఏటేటా దేవుని సన్నిధికి వెళ్ళారు. మరి అక్కడ దుఃఖముఖిగా ఉండి దేవుని సన్నిధానం అడిగింది, అయ్యా నాకు ఒక మగ బిడ్డని దయచేస్తే నేను మరలా నీకు ఇచ్చేస్తాను, నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే నేను మరలా నీకు ఇచ్చేస్తానని చెప్పి ప్రభు సన్నిధానాన్ని అడిగింది. ఆ ప్రకారమే దేవుడు మరి వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. మరి సమూయేలుని వారికి అనుగ్రహించాడు. సమూయేలుని దేవుడు వారికి అనుగ్రహించిన తర్వాత మరి హన్నా దేవుని సన్నిధానంలో ఒప్పుకొనిన దానిని బట్టి, చేసుకున్న ఒప్పందాన్ని బట్టి మరి మరలా తిరిగి సమూయేలుని దేవునికి సేవకి ఇచ్చేసింది. దేవుని సేవకై మరి సమూయేలుని దేవుడికి సమర్పించినప్పుడు మరలా హన్నా గర్భవతి అయింది. అవునా? మరి మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్టయితే, మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచన భాగంలో, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. హన్నా గర్భవతి అయి యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను మళ్ళీ జన్మనిచ్చింది. చూడండి, దేవుడు ఇచ్చినది మరలా దేవునికి ఇస్తే హన్నా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం మనం చూస్తున్నాం. హన్నా అడిగింది, అయ్యా ఒక్క మగపిల్లాడు నీవు చాలు అంది. దేవుడు ఇప్పుడు ఎంతమంది ఇచ్చాడు? 3 కుమారులు 2 కుమార్తెల్ని ఇచ్చాడు. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం కూడా అదే. ఇక్కడ గర్భఫలం విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ ఒక గర్భఫలం విషయమే కాదు, ఏదైనప్పటికీ దేవుడు మనకి ఏదైతే అనుగ్రహిస్తాడో ఇస్తాడో అది మళ్ళీ దేవునికి ఇచ్చేస్తే, దేవుని కొరకై ఉపయోగిస్తే ఎంతో ఆశీర్వాదం ఉంది. అలాగే ఈ సందర్భంలో నేను మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాము కూడా మరి 100 సంవత్సరాల వయసు వచ్చేసింది, పిల్లలు లేరు.
మరి దేవుడు అబ్రహాంని దర్శించినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే అబ్రహాం అన్న మాట ఏంటంటే, నువ్వు నన్ను ఏం ఆశీర్దించినా ఏం ఉపయోగం, నాకు పిల్లలు లేరు కదా అన్నప్పుడు ప్రభు అక్కడ వాగ్దానం చేసిన మాటని జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు అని చెప్పి అబ్రహాంతో వాగ్దానం చేశాడు. అది నమ్మాడు. మరి ఇస్సాకునిచ్చాడు. ఇచ్చిన ఇస్సాకుని మరలా ఏం చేశాడు దేవుడు? అబ్రహాంని పిలిచి, నీకు ఒక్కగానైనా నీ కుమారుణ్ణి, నువ్వు ప్రేమించే ఆ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించమని అబ్రహాంని అడిగాడు. అబ్రహాము దేవునికి ఇవ్వటానికి ఎక్కడ సందేహపడలేదు, దేవునికి ఇచ్చేయటానికి ఇష్టపడ్డాడు. మరి ఆ ప్రకారంగానే దేవుడు కోరినట్టుగానే అబ్రహాము మరి ఇస్సాకుని మరి బలిగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. మానసికంగా అతడు సిద్ధపడిపోయాడు, కత్తి ఎత్తాడు, అంటే మానసికంగా సిద్ధపడ్డాడు. దేవుడు ఇచ్చినది దేవునికి మరలా మనం ఇవ్వగలిగితే మన జీవితంలో మనం ఎంతో ఆశీర్వాదాన్ని చూస్తాం. ఆ ఆశీర్వాదం వెలకట్టలేనిది. అబ్రహాముకి ఒకప్పుడు సంతానం ఉందా? సంతానం లేదు. మరి ఒక్కగానొక్కడు అబ్రహాం ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే వృద్ధాప్యంలో మరి కలిగిన కుమారుడు కదా, ఎంతో ప్రేమించాడు ఇస్సాకుని. అలాంటి ఇస్సాకుని దేవునికి ఇచ్చేయడానికి సిద్ధపడినప్పుడు తర్వాత దేవుడు అబ్రహాంని ఎలా ఆశీర్వదించాడంటే, తాను అనేక జనములకు తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి. ఈరోజు కొన్ని కోట్ల మంది ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. అందుకనే లూకాసు వార్తలో మనం చూస్తాం, మరి ఆ యొక్క జకయ్యని ఉద్దేశించి ప్రభు మాట్లాడిన మాట, ఇతడును అబ్రహాము కుమారుడే. జకయ్య ఇప్పుడు ఎవరి కుమారుడయ్యాడు? అబ్రహాం కుమారుడయ్యాడు. లాజరు ఎవరి రొమ్మున ఆనుకున్నాడు? అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. మనమందరము క్రీస్తులో రక్షణ పొందిన, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమందరం ఇప్పుడు ఎవరి కుమారులము, ఎవరి కుమార్తెలం అయ్యామంటే అబ్రహాము కుమారులము, అబ్రహాము కుమార్తెలము. అబ్రహాముకి ఒకప్పుడు పిల్లలే లేరు. మరి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకుని మరలా దేవుడు అడిగినప్పుడు దేవునికి ఇస్సాకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించిన దాన్ని మరలా దేవునికి ఇవ్వటానికి మనం సిద్ధపడతామో దేవుడు మరలా ఏం చేస్తాడట? నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇద్దరు వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక వ్యక్తి హన్నా, రెండో వ్యక్తి అబ్రహాం, మూడో వ్యక్తి దావీదు. దావీదు వృత్తి ఏంటి? గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకునేవాడు. అలాంటి గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు మరి తన ప్రజలైన ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు, అధికారాన్ని అనుగ్రహించాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు మరి రాజుగా చేసినప్పుడు దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు, ఒక మాట అడుగుతున్నాడు. 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఆ ప్రార్థన ఏంటంటే, లేదా రిక్వెస్ట్ ఏంటంటే, మనం చూసినట్టయితే, నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉండాలని ఆశీర్వదించమన్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉండాలని నన్ను ఆశీర్వదించు అన్నాడు. వాస్తవానికి దావీదు ఏం ప్రార్థన చేయాలి? దావీదు ఏం కోరుకోవాలి? దావీదు ఇశ్రాయేలుని పరిపాలన చేశాడు, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అలాంటి దావీదు, అయా నా తర్వాత నా కుమారులు ఈ రాజ్యాన్ని ఏలాలి, రాజరికం కావాలి, అధికారం కావాలని కోరుకోవాలి దావీదు. కానీ మరి దావీదుని రాజుగా చేసింది ఎవరు? దేవుడే. ఆ అధికారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ అధికారాన్ని మరలా దేవునికి ఇచ్చేస్తున్నాడు. ఈ అధికారం నాకొద్దు, ఈ రాజరికం నాకొద్దు, ఇవేమి నాకొద్దు, నాకేం కావాలి? నీ దాసునైన నా కుటుంబము, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉండాలి. అంటే తన అధికారము, దేవుడు ఏదైతే తనకు అధికారాన్ని ఇచ్చాడో అదంతా దేవునికి ఇచ్చేసేసి, అయ్యా నాకు ఏం వద్దు, నాకేం కావాలి అంటే నీ సన్నిధానంలో ఉండే కృపను అనుగ్రహించు, అలా ఆశీర్వదించు అని చెప్పి మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, మనవి అడిగాడు, రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు?
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన యేసుక్రీస్తు వారు ఏ వంశావళి నుంచి వచ్చారు? దావీదు వంశావళి నుంచి వచ్చారు. దావీదు కుమారుడైన యేసు ప్రభు. అక్కడ ఇద్దరు గుడివారు అంటారు, దావీదు కుమారుడా, యేసు ప్రభువా. ఇద్దరు గుడివారు కేకలు వేస్తూ, యేసు ప్రభు వెళ్ళిపోతుంటే కేకలు వేస్తూ ఆయన వెంబడిస్తూ ఏమని పిలిచారు? యేసు ప్రభుని దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేశారు. ఏ అధికారం అయితే దేవుడిచ్చాడో ఆ అధికారాన్ని వద్దని కాదని, దేవా ఈ అధికారం ఏం వద్దు, నాకు నీ సన్నిధి కావాలని ప్రార్థన చేసిన దావీదు వంశావళిలో నుంచే యేసు ప్రభు వారు వచ్చారు. అంటే ఆ రాజరికం అంతా మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? దావీదు వంశావళిలో నుంచి వచ్చిన యేసు ప్రభుకే ఇచ్చాడు. చూడండి, ఎప్పుడైతే దేవుడు ఏదైనా మనకు అనుగ్రహిస్తే, అది అధికారం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, బలం అవ్వచ్చు, ఏదైనా సరే మనం దేవుడు ఇచ్చిన దాన్ని మళ్ళా దేవునికి ఇచ్చేసేస్తే మళ్ళీ దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నాడో చూడండి. అబ్రహాముకి ఒకప్పుడు కుమారులే లేరు, సంతానమే లేదు. ఒక్కడినిచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. మరలా ఇస్సాకుని దేవునికి ఇచ్చేశాడు అబ్రహాం. ఎంతమంది ఈరోజు సంతానం? కోటాను కోట్లు, వందల కోట్ల ప్రజలు అబ్రహాం సంతానం. ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్న మనం అందరము, మరి యూదులు, వీళ్ళందరూ ఎవరి సంతానం అంటే అబ్రహాం సంతానం. హన్నా ఒక కుమారుడు నీవు చాలు అంది, సమూయేలుని ఇచ్చాడు. మళ్ళీ తిరిగి దేవునికి సమూయేలుని ఇచ్చేసింది. తర్వాత 3 కుమారులు, 2 కుమార్తెలు కలిగారు. చూడండి ఎంత ఆశీర్వాదం. ఒకటిస్తే ఎంత రెట్టింపు. ఒకటి ఇస్తే, దేవుడు ఇచ్చినది మరలా దేవునికి ఇవ్వగలిగితే ఎంత ఆశీర్వాదం దాగుందో చూడండి. ఒక ఇస్సాకునిచ్చి ఈరోజు అబ్రహాము వేల మందికి తండ్రి అయిపోయాడు. దావీదు ఆ అధికారాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని మరలా దేవునికి ఇచ్చేసాడు. ఈ అధికారం నాకొద్దు. ఆ ప్రార్థనలో ఉన్న అర్థం అదే, ఆ ప్రార్థనలో ఉన్న భావం అదే. ఈ అధికారం నాకొద్దు, నాకేం కావాలి అంటే నీ సన్నిధానం నుండి ఆశీర్వాదం కావాలనుకున్నాడు. దేవుడు మళ్ళీ ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? తన కుమారులు, తన సంతానంలో నుంచి, తన వంశావళి నుంచి వచ్చిన యేసు ప్రభుకి ఇచ్చాడు. చూడండి, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు మనకి ఏది ఇచ్చాడో అది మరలా దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. అది దేవుని కొరకు ఉపయోగపడాలి. అది దేవునికి మరలా మనం ఇచ్చేవారంగా ఉండాలి. దేవుడు ఇచ్చినవి కొంతమంది పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది. అవునా? సౌలు ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు. దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను పరిపాలన చేయుటకై సౌలుని, అతని కుటుంబీకులు, అంటే అతని తర్వాత అతని సంతతి వారికి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ సౌలుకి దేవుడు ఇచ్చిన అధికారాన్ని సౌలు ఏం చేశాడు? దుర్వినియోగపరిచాడు. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని దావీదును చంపాలనుకున్నాడు. మరి యాజకుల్ని చంపించేశాడు. మరి అధికార దుర్వినియోగం చేశాడు. దేవుడిచ్చిన అధికారాన్ని దేవుని కొరకు వినియోగపరచలేదు. దేవుడిచ్చిన అధికారాన్ని, సౌలుని రాజుగా చేసిన వారు ఎవరు? తండ్రి యేసయ్య. మరి ఆ అధికారం ఎవరి కొరకు ఉపయోగించుకోలేదు? దేవుని కొరకు ఉపయోగించలేదు, దేవుని మహిమ కొరకు ఉపయోగించలేదు. ఆ అధికారాన్ని మరి దావీదుని చంపాలని, లేదు దావీదు గురించి సమాచారం దాచిపెట్టారని యాజకుల్ని చంపించేశాడు. ఏమైంది? అధికారం పోయింది. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. సౌల్ని ఎన్నుకున్నందుకై, ఏర్పాటు చేసుకున్నందుకై దేవుడు పశ్చాత్తాపడినట్టుగా మనం లేఖనాల ద్వారా గమనించగలుగుతాం. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం లేఖనములు, పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుకుంటూ వెళ్ళవచ్చు. ఇంకొక వ్యక్తిని కూడా నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతాను. మరి నిజంగా అంతటి జ్ఞానవంతుడు ఇక పుట్టడు అని వాక్యమే చెప్తుంది. ఇక ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టడు అని. అంత జ్ఞానం, అంత వివేకాన్ని దేవుడు సొలొమోనుకి అనుగ్రహించాడు. అతని జ్ఞానాన్ని పరిశీలన చేయుటకై భూమాంత్యముల నుంచి, అంటే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చేవారంట ఆయన నోటి నుంచి వచ్చే మాటలు వినాలని. అంత జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడు అనుగ్రహిస్తే
ఆ జ్ఞానం ద్వారా వచ్చిన ఆ యొక్క పేరు ప్రఖ్యాతల్ని అడ్డు పెట్టుకొని ఆ ఆ జ్ఞానం ద్వారా తను పాడైపోయినట్టుగా మనం చూస్తున్నాం. చాలామంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. దేనిని బట్టి? దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి ఆ స్త్రీలందరినీ మరి సొలొమోను వివాహం చేసుకున్నాడు. అవునా? కాబట్టి దేవుడు ఇచ్చినది ఏదైనా దేవుని కొరకు ఉపయోగపడాలని ఆలోచన చేయండి. ఈరోజు మనం నేర్చుకునేది, దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఏది ఇచ్చినా సరే, దేవుడు మనకి ఏది ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడా? మంచి చదువు ఇచ్చాడా? మంచి స్వరం ఇచ్చాడా? ఏది ఇచ్చినా సరే అది దేవుని కొరకు మనం ఏం చేయాలి? వినియోగించాలి. దేవునికి మరలా అది ఇచ్చే వారంగా మనం ఉండాలి. మరి సొలొమోను మరి ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని అతిశయించలేదు, దేవుని మహిమపరచలేదు. కానీ ఆ జ్ఞానం ద్వారా కలిగిన పేరు ప్రతిష్టల ద్వారా మరి అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. అలాగే సంసోనును కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ బలం ఎక్కడిది? సంసోను అంతటి బలాఢ్యుడు. అంత బలం సంసోనుకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చినదే కదా ఆ బలం అంతా. మరి ఆ బలం దేవుని కొరకు, దేవుని పని కొరకు ఉపయోగించకుండా మరి అన్య స్త్రీల దగ్గరికి వెళ్ళాడు, వేశ్యలతో ఉండిపోయాడు, పాడైపోయాడు. ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరించేది ఏంటంటే, దేవుడు నీకు ఏ తలాంత్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, అది ఐశ్వర్యమా, జ్ఞానమా, చదువా, పేరు ప్రఖ్యాతల, అధికారమా, ఉద్యోగమా, ఏది ఇచ్చినా సరే అది దేవుని కొరకై ఉపయోగపడాలి అని నా ఉద్దేశం, ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నువ్వు మరలా దేవుని మహిమపరిచే పరిస్థితి కనపడాలి. ఈరోజు చాలామంది మరి వారికి కలిగిన ఉన్నత స్థితిని బట్టి లేదా ఆ యొక్క మంచి ఉద్యోగాలను బట్టి వారు ఏం చేస్తున్నారు? ఆ అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు అక్రమంగా. అంటే ఆ అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఉద్యోగం ఎవరిచ్చారు నీకు? దేవుడు అనుగ్రహిస్తేనే కదా. ఆ అధికారం ఎవరు అనుగ్రహించారు? ఆ పేరు ప్రఖ్యాతులు ఎవరి ద్వారా వచ్చాయి? దేవుని ద్వారా వచ్చినాయి. అవన్నీ కూడా దేవునికి ఉపయోగపడే పరిస్థితి లేదు మన జీవితాల్లో. వాటిని మనం ఏం చేస్తున్నామంటే సద్వినియోగపరచుకోకుండా మనం వాటిని నిరుపయోగం చేస్తున్నాం, వాటిని మన సొంతాలకు ఉపయోగించుకుంటున్నాం. చాలామంది ఈరోజు మనం చూసినట్టయితే వారికి ఉన్న ఆ అధికార హోదాని బట్టి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతుల ఐశ్వర్యాన్ని బట్టి అవి దుర్వినియోగపడుతున్నాయి. అలా మనం ఉండకూడదు. దేవుడు మనకి ఏది ఇచ్చినా దేవునికి అది మళ్ళా ఇచ్చి మనం దేవుని మహిమపరచాలి. వాటి ద్వారా దేవునికి మహిమ కలగాలి. అవి సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగపరచకూడదు. అందుకని మరి ఈరోజు మనం ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. దేవుడు ఏది మనకిచ్చినా అవి మరలా దేవునికి ఇస్తే, అంటే దేవుని కొరకు ఉపయోగపడితే, వాటి ద్వారా దేవునికి మహిమ వస్తే దేవుడు మరలా ఏం చేస్తాడంట? నూరంతల ఆశీర్వాదం దేవుడు మళ్ళీ మనకి అనుగ్రహిస్తాడు. అది బెస్ట్ ఉదాహరణ ఏంటంటే అబ్రహాము గారు. బెస్ట్ ఉదాహరణ దావీదు గారు. దావీదు తనకున్న అధికారాన్ని కోరుకోలేదు. నాకు ఏమి వద్దు, నీ సన్నిధి కావాలని కోరుకున్నాడు. అలాగే అబ్రహాము గారు కూడా తను ఎంతగానో ప్రేమించిన తనకు ఒక్కగానొక్కడైన ఆ కుమారుడైన ఇస్సాకుని మరలా దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. నీవు నేను మనమందరం ఆశీర్వదింపబడాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు నీకు ఏది ఇచ్చాడో, అది ఉద్యోగమా, జ్ఞానమా, చదువా, హోదానా, పేరు ప్రఖ్యాతల, ఐశ్వర్యమా, ఏదైనప్పటికీ కూడా అది మరలా దేవునికే ఇవ్వాలి. అంటే దేవుని కొరకే మనం ఉపయోగించాలి. ఈరోజు చాలామంది జ్ఞానం కలిగి ఉంటున్నారు, ఎంత బాగా చదువుతారు, ఎంత నైపుణ్యం కలిగి ఉంటారంటే అంత నైపుణ్యం, అంత టెక్నికల్ ఎక్స్పర్ట్స్గా ఉంటారు. కానీ ఉన్న ఆ విజ్ఞానము లేదా జ్ఞానము మరి దేవునికి ఎక్కడ ఉపయోగపడే పరిస్థితి కనబడట్లేదు. దాన్ని నిరుపయోగం చేస్తున్నారు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అలా మనం ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము దేవుని కొరకు ఉపయోగించాలి.
అది దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. నేడు కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.